అట్లా ఏదో గాడ్ ఫాదర్స్ మాకు దొరకలే, ఆయన గాడ్ ఫాదర్ దొరికింది కాబట్టి ఆయన గమ్యం ఆయన చేరుకున్నాడు. సో ఎవడి కష్టమో ఎవనికో ఉపయోగపడ్డది. అట్లా ఏ పార్టీలో అయినా, మా పార్టీలో అయినా ఏ పార్టీలో అయినా కష్టపడేటోడు ఒకటైతున్నాడు, లబ్ధి పొందేటోడు ఒకటైతున్నాడు. అట్లా ఒక అదృష్టం జాతకుడు ఎవరైనా ఉన్నాడంటే ఆయన కిషన్ రెడ్డి గారు. కానీ ఆ అదృష్టం ఇవాళ తిరగబడబోతుంది ఆయనకు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఈ విషయంలో వెంకటస్వామి గారు ఒక్క మాట, ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు ఒక సామాన్య కార్యకర్త నుంచి బీజేపీలో పనిచేశాడు. సరే మీరు అన్నట్టు గాడ్ ఫాదర్ పార్టీలో దొరకవచ్చు, కానీ ఆయన కూడా ఒక చిన్న కార్యకర్త నుంచి వచ్చాడు. చాలా సందర్భాల్లో చెప్తాడు, నేను బీజేపీ ఆఫీస్ కు జెండాలు కట్టాను, నేను బీజేపీ ఆఫీస్ పోస్టర్లు సైకిల్ మీద తిరిగి హైదరాబాద్ సిటీలో పోస్టర్లు వేసా, కరపత్రాలు పంచాను, లేదా మీడియా ఆఫీసులకు వెళ్ళి అట్లాంటి దశ నుంచి ఎదుర్కొంటూ వచ్చానని చెప్తున్నట్టు. నేను ఎక్కడ కూడా ఆయన డిగ్రేడ్ చేయలేదు, ఆయన అదృష్టాన్ని నేను చెప్తున్నా. ఆయన డిగ్రేడ్ చేయలే, ఆయన కింది నుంచి రాలేదని నేనలే. ఆయన కన్నా కింది నుంచి నక్సలైట్ల దాడుల నుంచి తట్టుకొని వచ్చిన వాళ్ళు మేమున్నాం, ఆయన కన్నా సీనియర్స్ మేము. కానీ మాకు అవకాశం రాలేదు అదే లైన్ లో ఆయనకు వచ్చింది. అదృష్టం, ఆయన అదృష్టవంతుడు. అయితే మీరు బేసిక్ లీడరు, అది గ్రౌండ్ లీడర్ అని అంటే మీరు పద్మారావు గారిని మనం అట్లా క్వశ్చన్ చేయలేము. ఆయన గ్రౌండ్ లీడర్. నాగేందర్ గారు, మీరు నాగేందర్ గారిని కూడా కింద నుంచి జెండాలు కట్టి వచ్చినటువంటి గ్రాస్ రూట్ లీడరే. ఇప్పుడు ఎవరిని ఆ ముగ్గురిలో పాజిటివ్ నెగిటివ్స్, నేనేమంటున్నా అంటే పాజిటివ్స్ నెగిటివ్స్ రమణ గారు ప్లీజ్ నన్ను కంప్లీట్ చేసినాక మీరు చేయండి. పాజిటివ్స్ నెగిటివ్స్ రెండిట్లలో కూడా వాళ్ళు సమవుజ్జిగా ఉన్నారు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఏదైతుందో ఇది జాతీయ పార్టీల పోటీలో ఉన్నది కాబట్టి ప్రాంతీయ పార్టీగా ఉన్నటువంటి ఏదైతే మన పద్మారావు గారి యొక్క నెగిటివ్ పాయింట్ అవుతుంది. పోటీ మాకు అండ్ బీజేపీకి అండ్ కాంగ్రెస్ మధ్యన ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. బట్ రియల్లీ స్పీకింగ్ ఇట్ ఈస్ అ ట్రయాంగిల్ ఫైట్ వచ్చినప్పుడు ఎవరు కొద్ది మెజార్టీతో ఎవరన్నా బయటపడే అవకాశం ఉన్నది. కాబట్టి నేను మా వాళ్ళు బయటపడే అవకాశం ఉన్నదని నేను విశ్వాసాన్ని కోరుకుంటా. నేను కాంగ్రెస్ కార్యకర్తగా, కాంగ్రెస్ లీడర్ గా, కార్యకర్తగా ఐ విష్ అండ్ ఐ బ్లెస్ ఆల్సో. అంటే నాగేందర్ గారు నాకు చిన్నోడో పెద్దోడో తెలియదు, కానీ మొత్తం మీద ఆయన కాంగ్రెస్ లో సీనియర్ లీడర్ గా ఉండే మధ్యలో పోయినాడు. ఆయన పోయి మళ్ళా ఇప్పుడు వచ్చినాడు. సరే ఏ పరిణామాలు ఏమున్నా కూడా ఆయన నెగిటివ్స్ ఉన్నా ఆయన తెలియని మనిషి లేడు. ఓటరు ప్రతి ఒక్క ఓటర్ కిషన్ రెడ్డి గారు ఎట్లా తెలుసో, పద్మాన ఎట్లా తెలుసో, అట్లాగే నాగేందర్ జీ కూడా అందరికి తెలిసిన వాడే. కాబట్టి వాళ్ళ అదృష్టం మీదనే ఇప్పుడు కిషన్ రెడ్డి గారి నెత్తిన అదృష్టం ఉందో, మావాడి నెత్తిన అదృష్టం ఉందో, మా పజ్జన నెత్తిన అదృష్టం ఉందో ఎట్లా ఉందో తెలియదు. కానీ నేనైతే ఇది త్రిముఖ పోటీ అంటాను. త్రిముఖ పోటీలో ప్రజల నిర్ణయం కూడా నేషనల్ ఇష్యూస్ కాబట్టి అలా నేషన్ లో ఇలా రాజ్యాంగానికి ఇబ్బంది వస్తుంది అనేటువంటి భావన ఇలా ప్రజాస్వామిక వాదులలో అదే ఉన్నటువంటి అభిప్రాయం, ప్రజా సంఘాలలో ఉన్నటువంటి అభిప్రాయం, మైనారిటీస్ కి సంబంధించినటువంటి ఒక అంటే అభద్రతా భావం. అట్లాగే ఒకటే నేమ్ తీసుకొని ఇప్పుడు రామాలయం ఇష్యూ వచ్చింది సార్. రామాలయం ఇష్యూ డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కొంత ప్లస్ చేస్తుంది. కానీ రామాలయం కట్టేయడం కూడా అయిపోయింది. శ్రీరామచంద్రుడు ఎంత గొప్పడంటే భద్రాచలం రామాలయం కట్టినాక రామదాసుని జైల్లో పెట్టేసినాడు, ఇంటికి పంపించేసినాడు. అట్లాగే మోడీ గారు రామాయణం కట్టేసిన అంటున్నాడు కాబట్టి ఇక అయిపోయింది నాయన, నువ్వు ఇంటికి పోవని పంపించేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇన్ దట్ వే డెఫినెట్లీ వీ టు హ్యావ్ ఎ బ్రైట్ ఛాన్స్ ఇన్ సికింద్రాబాద్ టు విన్ ద రేస్. సరే మీరు అన్నట్టు కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ లో జరిగినటువంటి బహిరంగ సభలో మోదీ రాజ్యాంగం సవరణ మీద వస్తున్నటువంటి బీజేపీ మీద వస్తున్న విమర్శలు, మోదీ మీద వస్తున్నటువంటి విమర్శలు చాలా క్లారిటీ ఇచ్చాడు. మేము ఎట్టి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని మార్చబోము, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాము, రాజ్యాంగాన్ని ఇంకా మరింత పకడ్బందీగా ఉన్నతీకరించి అమలు చేస్తాం తప్ప మా మీద చేస్తున్న విమర్శ ఉట్టి బూటకం కావాలని స్థాయి వ్యక్తి కొద్దిసేపటి క్రితమే జహీరాబాద్ సభలో అన్నగారు మీరు చెప్పారు కదా, ఆయన స్టేట్మెంట్ నేను ఆహ్వానిస్తున్నా. ఒక భారతీయుడిగా, ఒక అంబేద్కరిస్ట్ గా వారు చేసినటువంటి ప్రకటన కట్టబడి ఉన్నట్టు ఏది ఉంటే డెఫినెట్ గా ఇట్ ఈస్ ఒక ప్రజాస్వామిక వాదుల అంబేద్కరిస్టుల యొక్క విజయమే అది. ఆయన స్టేట్మెంట్ అట్లా ఉన్నది అని మీరు చెప్తున్నారు, నేను వినలేదు. నేను కూడా మా ముఖ్యమంత్రి గారి మీటింగ్ ఇక్కడ
భూపాల్పల్లి మీటింగ్ నుంచి Yes. వస్తున్నా నేను. సో కాబట్టి నేను వినలేదు, మీరు చెప్తున్నారు. ఇఫ్ ఈస్ కన్ఫైన్ టు ది దట్ స్టేట్మెంట్, రాజ్యాంగంలో మేము దాన్ని మార్చే